भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। సామవేదం స్వాధ్యాయంలో 52వ మంత్రంలో తెలుసుకున్నదేమనగా, ఈ మానవ శరీరంతోనే పరమాత్మను చేరుకొని మోక్షం యొక్క ఆనందాన్ని పొందగలుగుతామని, మరియు 53 మంత్రంలో ఎక్కడి వరకు అయితే వెళ్ళామో బ్రహ్మలోకం వరకు అనగా మోక్షం వరకు వెళ్ళి ఆనందాన్ని పొందే సమయానికి మళ్ళీ విషయవాంఛనలో పడి అనగా ప్రకృతికి ఆసక్తుడయ్యి అందులో మళ్ళీ తిరిగి రావడం ఏదైతుందో అది మంచిది కాదు అని తెలియజేయడమైంది. అందులో ఇక ముందు 54వ మంత్రము నివృత్తుడై ప్రవృత్తుడవ్వడం. కర్మల నుంచి నివృత్తుడై మళ్ళీ ప్రవృత్తుడు కావడము. ఈ మంత్రం యొక్క ఋషి కణ్వః, దేవత అగ్ని, ఛందః బృహతి, స్వరః మధ్యమః. ఓం నిత్వామగ్నే మనుర్దధే జ్యోతిర్జనాయ శశ్వతే దీదేథ కణ్వరిత జాత ఉక్షితో యం నమస్యంతే కృష్టయః. प्रभु जीव से कहते हैं कि हे अग्नि, परमपिता परमात्मा జీవునితో చెప్పుచున్నాడేమనగా, ఓ అగ్ని స్వరూప, ఓ జీవుడా, ముందుకు వెళ్ళేటువంటి జీవుడా, లేదా తనను తాను వృద్ధి చేసుకొని జ్ఞానాన్ని పొందే, సుఖాన్ని ఆనందాన్ని పొందే ఓ జీవుడా, త్వాం తుఝేతో నిన్నైతే, మనహో జ్ఞాని అయినటువంటి నేను, సర్వజ్ఞాని అయినటువంటి నేను, శశ్వతే, శశ్వత్ ఇది బహునామ, శశ్వ శబ్దం బహునామంలో పడింది అనగా బహుత్ ప్రకారంగా అనగా అనేక విధ, చాలా విధాలైనటువంటి ఎన్నో రకాల క్రియలను చేసుకుంటూ, అనేక విధ క్రియాओं కర్తి హుయి, అనేక క్రియలను చేసుకుంటూ, జనాయ చతుర్థ విభక్తి, జనుల కొరకు, ప్రజాओं के लिए, ప్రజల కొరకు, ज्योति प्रकाश के रूप में निदधे रखा था, పెట్టి తిని, నిన్ను ఉంచి తిని. ఎందుకొరకు అంటే మున్ముందుకు అత సాతత్యగమనే అనే ధాతువుతో ఆత్మశబ్దం సిద్ధమైంది కదా, అనగా ఆత్మ అనేది ఏదైతుందో నిరంతరము గతి చేస్తూ ఉండేది. జీవుడు
నిరంతరం గతి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పయనము ఎక్కడి వరకు అంటే పరమాత్మ వరకు వెళ్ళాలి. మరి అలా ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి జీవుడు జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు ముందుకు నడుస్తూ అనగా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు, ఆ జీవునికి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఓ జ్ఞానస్వరూప, జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళేటి ఓ జీవుడా, నిన్నైతే నేను ఏం చేశాను, ప్రజల కొరకే అనేక విధ కర్మలను చేసుకుంటూ ప్రజల కొరకే నిన్ను ప్రకాశ జ్యోతినిచ్చి అక్కడ ప్రజల సేవ కొరకే నిన్ను పెట్టాను అని. విద్వాంసులు, జ్ఞానవంతులు, సాధులు, సన్యాసుల యొక్క పని ఏంటి అంటే, వారు పరమాత్మ ద్వారా పొందినటువంటి విద్యను ఇతర మానవులకు అందిస్తూ మరియు ఇతర ప్రాణులకు సేవ చేస్తూ ఈ పరమాత్మ ద్వారా రచించబడినటువంటి ప్రపంచాన్ని రక్షిస్తూ దానిని పవిత్రంగా చేస్తూ ముందుకు వెళ్ళడం. ఆ విధంగా చేయకుండా జీవుడు ఏం చేస్తున్నాడంటే, ఇంద్రియాలలో ఆసక్తుడయ్యి ఏదైతే ప్రకాశ స్వరూపాన్ని పరమాత్మ అందించాడో, జ్ఞాన స్వరూపుడు జ్ఞాన జ్యోతిని పరమాత్మ అందించాడో, దానిని తన యొక్క భోగ విలాసాలకు ఉపయోగించుకుంటూ తను కూడా అధోగతి పాలైతూ ఇతర ప్రాణులను కూడా అధోగతికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ జీవుడా, ఓ జ్ఞానవంతుడా, నా ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరుల కొరకు ఉపయోగించు, నేను నీకు జ్ఞానాన్ని అందించింది అందుకొరకే అని. सकामता से ऊपर उठकर काम करने वाले के आदर्श को देखकर ही अन्य लोग क्रियाएं करते हैं. సకామత అంటే కోరికలు కోరుకుంటూ ఈ కోరికల్లో లీనమైపోయిన మానవుడు ఎవరైతున్నారో అతడు సత్య జ్ఞానాన్ని తెలుసుకొని, అసలైన విద్యను తెలుసుకొని, అజ్ఞానంను దూరం చేసుకొని నిష్కామ కర్మలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఏ విధంగా అయితే నిష్కామ కర్మలు చేస్తూ ప్రకాశవంతుడయ్యాడో, ఆ ప్రకాశాన్ని ఆ విధంగా ఇతరులకు చేస్తూ పోతూ ఉంటే అది ఇతరులు అనుకరిస్తారు. అంటే జీవుని యొక్క లక్ష్యం ఏంటి అంటే, జీవుడు ఏదైతున్నాడో అనుసరించేవాడు, ఒకరిని చూసి ఆ విధంగా నడుచుకునేవాడు. మానవ రూపంలో ఉన్నవాడు కూడా ఒకరిని చూసి ఆ విధంగా నడుచుకునేవాడు. కాబట్టి జీవుడు చేయాల్సిన పని ఏంటి, ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వారు సకామ కర్మల నుండి ఉన్నత స్థానానికి చేరి ఆ తర్వాత చేయవలసిన కర్మలు ఏవైతున్నాయో వాటిని చేయకుండా, ఇక నాకు ఏ కోరికలు లేవు, ఇక నేను చేయాల్సిన పనులు లేవు అని చెప్పి తిష్ట వేసుకొని కూర్చుంటే, క్రియాశూన్యుడైనప్పుడు, క్రియారహితుడైనప్పుడు, అక్కడ కర్మ చేయకుండా ఉంటే, అదేవిధంగా ఇతర ప్రజలు కూడా అతన్ని చూసి ఆ విధంగా నడవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఏదైతే జ్ఞానాన్ని నీవు పొందావో ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తూ వెళ్ళు, ఇతరులకు ప్రేరేపిస్తూ వెళ్ళు, ఇతరుల సేవ చేస్తూ వెళ్ళు. ఎందుకనగా నిన్ను చూసి ఇతరులు వారు కూడా సోమరులైపోతారు. అందుకే నీకు సకామ కర్మలు అంటే నిష్కామ కర్మలు చేశావు కాబట్టి నీకు కర్మలతో ఏ పని లేదు, అయినా కూడా కర్మలు చేయాలి. ఎందుకనగా నిన్ను చూసి ఇతరులు అనుసరిస్తారు. కాబట్టి వారు కర్మలు మాత్రం పూర్తి చేసుకోలేరు, కానీ నిన్ను మాత్రం అనుసరిస్తారు. ఆ విధంగా సోమరులైపోతారు, కర్మ విహీనులైపోతారు. కాబట్టి నీవు చేయడం ఏంటి అంటే, నీ కర్మలు లేకున్నా నీవు కర్మలు చేస్తూనే ఉండు. శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలోనే అనుకుంటా, గీతలను వస్తుంది, శ్రీకృష్ణుడుగా అతనికి చివరి స్థానంలోకి వచ్చిన తర్వాత అతడు చేయాల్సిన కర్మలు ఏవి ఉండవు, కానీ అతడు చేస్తూనే ఉంటారు. అతన్ని ఇతరులు అడిగితే చెప్తాడైనా, యద్యద్ ఆచరిత జ్యేష్ఠ, నీకు కర్మలు చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇంకా మోక్షం పొందావు కాబట్టి నీకేం అవసరం లేదు కదా, ఎందుకు చేస్తున్నావు అంటే, యద్యద్ ఆచరిత జ్యేష్ఠ తత్తేవ ఇతరో జనా. ఇంతకుముందు కూడా మనకు ఒక మంత్రంలో వచ్చింది,
ఏదేదైతే శ్రేష్ఠులు ఆచరిస్తారో, గొప్పవారు పెద్దవారు ఆచరిస్తారో దానిని చూసి ఇతరులు కూడా అనుసరిస్తారు అని చెప్పి, కాబట్టి నేను కర్మవిహీనుడనై కూర్చుంటే నాకు చేయాల్సిన కర్మలేమీ లేవు, అయినా నేను కర్మవిహీనుడనై కూర్చుంటే నన్ను చూసి వారు కూడా అనుసరిస్తారు, కాబట్టి వారికి ఆదర్శంగా ఉండడం కొరకు నేను కర్మలు చేస్తున్నాను. ఆ కర్మలు చేసినంత, పుణ్యకర్మలు చేసినంత మాత్రాన పాపం వచ్చేది లేదు, కాబట్టి మంచి పనే, కాబట్టి ఇతరులకు ప్రేరణ కొరకు నేను కర్మలు చేస్తున్నాను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. అదేవిధంగా పరమాత్మ కూడా అదే ఆదేశిస్తున్నాడు. ఏమనగా, నీవు జ్ఞానవంతుడైనంత మాత్రాన కర్మ విహీనుడవు అయ్యి ఉండకు, కర్మలు చేస్తూనే ఉండు. ఎందుకంటే నిన్ను జ్ఞానవంతునిగా చేసింది ఇతరులకు ఆదర్శంగా ఉండడం కొరకే. ప్రభు कहते हैं कि तू तो दीदे था, నీవైతే చమక్తా థా, మెరుస్తుండేవాడివి, ప్రకాశంతో ప్రకాశిస్తుండేవాడివి. తేరా జీవంతో ప్రకాశమై థా, నీ జీవనం అయితే ప్రకాశమైపోయి నుండే. కన్వహ తూ మేధావి థా, నీవు మేధావంతుడవై ఉంటివి. కణ్ కణ్ కర్కే తూనే ఉత్తమ జ్ఞాన కా సంచయ్ కియా థా, కణ కణాన్ని కూడబెట్టుకొని నీవు పూర్తి జ్ఞానాన్ని, ఉత్తమ జ్ఞానాన్ని ఏకత్రితము చేసుకుంటివి, సమకూర్చుకున్నావు. రితజ్ఞాత, రితుసే నియమిత గతిసే, రితుసే అనగా నియమిత గతితో, నియమిత నడకతో తూ అప్నా వికాస్ కియా థా, నియమిత పద్ధతిలో నీ యొక్క వికాసము నీవు చేసుకొని ఉంటివి. ఉక్షిత, ఉక్ష సేచన ధాతుతో ఉక్షిత శబ్దం తయారవుతుంది. తేరా హృదయ కరుణ ఆది వృత్తియోంసే సించా థా, నీ హృదయం ఏదైతే ఉందో అది కరుణ మొదలైన వాటితో నింపబడి ఉండింది, దయాగుణంతో, దయాభావనతో నింపబడి ఉండింది. ఏవం తూనే బౌద్ధిక్ శారీర వ మానస్ సభి ఉన్నతియోం కో సిద్ధ కియా థా, ఈ విధంగా నీవు బౌద్ధికంగా అంటే బుద్ధిపరంగా సూక్ష్మ బుద్ధిని, ఉత్తమ బుద్ధిని, సర్వోత్తమైనటువంటి సాధనమైనటువంటి బుద్ధిని నీవు మస్తిష్కాన్ని జ్ఞానంతో నింపుకొని ఉంటివి, శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకొని ఉంటివి, మరియు మనస్సును కూడా అనగా హృదయాన్ని కూడా విశాలంగా చేసుకొని ఉంటివి. ఈ విధంగా పూర్తిగా సంపూర్ణుడవై ఉంటివి. అందుకే ఇస్లియే కృష్టయ సబ్ మనుష్య, ఇందుకొరకే మానవులందరూ యం జిస్ తుఝే, ఏదైతే జ్ఞానవంతుడమైనటువంటి నీకు, జ్ఞానంతో పూర్తిగా సంపూర్ణ జ్ఞానవంతుడమైనటువంటి, అన్ని రకాలుగా వికాసవంతుడైనటువంటి, శారీరకంగా, బౌద్ధికంగా, మానసికంగా వికాసవంతుడైనటువంటి నీకు నమస్యంతి, నమస్కార కర్తే థే, ప్రజలంతా నీకు నమస్కరింతురు. ఎందుకంటే నీవు పూర్తి జ్ఞానముతో, సంపూర్ణ జ్ఞానముతో బౌద్ధికంగా, శారీరకంగా, మానసికంగా పూర్తిగా వికాసవంతుడవై చమికీలా మెరుస్తుండేవాడివి, ప్రకాశిస్తుండేవాడివి. అలాంటి నీకు ప్రజలందరూ నమస్కరించేవారు. వహతు యది లౌట్ పడే, ఒకవేళ ఆ విధంగా ఉన్నటువంటి నీవు ఒకవేళ లౌట్ పడే, తిరిగి నిన్న మంత్రంలో వచ్చిన లౌట్ పడను, తిరిగి వెనక్కి రావడం, ఆ విధంగా తిరిగి వస్తే, మరియు ఆర్థిక బంధనోं में फिर से जकड़ा जाए तो क्या यह ठीक है, ఈ విధంగా నీవు తయారైనటువంటి సంపూర్ణ జ్ఞానవంతుడవై ప్రకాశవంతుడమైనటువంటి నీకు ప్రజలందరూ నమస్కరించేవాడు. అలాంటి వాడివి నీవు మళ్ళీ తిరిగి విషయాసక్తుడవయ్యి ధనైశ్వర్యం, భౌతిక ధనాన్ని సంపాదించడం కొరకు మళ్ళీ నీవు తిరిగి వస్తే ఇది మంచిదా? మంచిది కాదు. కాబట్టి ఏం చేయాలి నువ్వు? तुझे तो मैंने विविध क्रियाओं को करते हुए लोगों के लिए ज्योति के रूप में रखा है. ఆ విధంగా నువ్వు తిరిగి మళ్ళీ వాసనలో పడిపోకుండా ఉండాలి. విషయవాసనలో పడిపోవడం మంచిది కాదు. కాబట్టి నువ్వు ఏదైతే పొందావో దానిని, ఆ సంపూర్ణ జ్ఞానాన్ని సంపూర్ణంగా వికాసవంతుని చేసింది ఎందుకనగా, వివిధ క్రియలను, వివిధ కర్మలను, అనేక రకాలైనటువంటి కర్మలను ఈ ప్రపంచంలో చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు
నిన్ను జ్యోతి రూపంగా పెట్టాను, ప్రకాశ రూపంగా నిన్ను అక్కడ ఉంచి తిని అనగా నీ యొక్క ప్రకాశాన్ని, నా ద్వారా అందినటువంటి నీ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో దానిని ఇతర ప్రాణులకు, ఇతర మానవులకు అందించడం కొరకు నిన్ను అక్కడ నియమితము చేసి ఉంచి తిని. కాబట్టి తుझे घर के దంధోं से निवृत्त हो, నివృత్తమై ప్రవృత్తి, నివృత్త హోకర్ ప్రవృత్త హోనా, నీవు ఇంటి పనుల నుండి నివృత్తుడవయ్యి, घर के దంధోं से निवृत्त होकर లోకహిత में ప్రవృత్త హోనా హై. ఇంటి పనుల నుంచి, సాంసారిక గృహస్థాశ్రమ పనులు ఏవైతున్నాయో వాటి నుంచి నివృత్తుడవయ్యి లోకహితంలో ప్రవృత్తుడు కావాలి. లోకహితంలో నీవు ఉండిపోవాలి, వాళ్ళకి హితం చేస్తూ ఉండిపోవాలి. కాబట్టి నివృత్త హోకర్ ప్రవృత్త హోనా, నివృత్తుడవయ్యి ప్రవృత్తుడము అవడము అనగా నీ యొక్క సాంసారిక భౌతిక వాసనలో అనగా ఆర్థికంగా భౌతిక ధనాన్ని సంపాదిస్తూ కేవలము గృహస్థాశ్రమంలో ఉండిపోయి అక్కడ ధనాన్ని భోగ విలాసాలకు ఉపయోగిస్తూ అక్కడనే ఉండిపోవడం కాకుండా నీ యొక్క ధర్మం ఏంటి అంటే, నీ యొక్క కర్తవ్యం ఏమనగా వాటి నుండి నివృత్తుడవయ్యి ఇతర ప్రాణులకు, ఇతర మానవులకు ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క సందేశాన్ని అందించాలి. అందుకొరకే నేను నిన్ను అక్కడ నియమించాను అని పరమాత్మ చెప్పుచున్నాడు. యహి మానవ జీవన్ కి సార్థకత హై. ఇదే మానవ జీవనం ఏదైతే ఉందో అదే అప్పుడే ఆ విధంగా చేసినప్పుడే సార్థకమవుతుంది. కాబట్టి అతః అందుకే హమ్ భీ జ్ఞానియోం కి భాంతి నిష్కామ్ కర్మ కర్నే వాలే బనే. అందుకే మేము కూడా లేదా మనము కూడా జ్ఞానుల వలె జ్ఞానాన్ని పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందారో, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో, మేధాతిథులు ఎవరైతే ఉన్నారో వారి మాదిరిగా మేము కూడా నిష్కామ కర్మలు చేస్తూ ఆ విధంగా అగుదుముగాక. తభి ఇస్ మంత్రకే ఋషి కన్వ మేధావి హోంగే. అప్పుడే ఈ మంత్రం యొక్క ఋషి కన్వుడు, మేధావుడు అవుతాడు. కాబట్టి మన యొక్క మానవుని యొక్క లక్ష్యం ఏమనగా ఏదైతే పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి సాధనము, శరీరము, రథం ఏదైతుందో ఆ రథాన్ని సదుపాయం ఆరోగ్యంగా పూర్తిగా ఉత్సాహవంతంగా చేసుకొని, మరియు మస్తిష్కాన్ని జ్ఞానంతో నింపుకొని, హృదయాన్ని భావనతో నింపుకొని, పరమాత్మ ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా అయితే మనము మస్తిష్కము, హృదయము, శరీరపరంగా సంపూర్ణంగా మనము జ్ఞానవంతులమయ్యి, ఆరోగ్యవంతులమయ్యి, దయా కరుణామయులమయ్యి ఎప్పుడైతే అవుతామో అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. మరియు మనల్ని మనం కూడా దర్శనం చేసుకున్న వారం అవుతాము. కాబట్టి ఆ విధంగా మన యొక్క దర్శనము, పరమాత్మ యొక్క దర్శనం కలిగినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మోక్షము లభిస్తుంది. అందులో మనకు సుఖము, ఆనందం కలుగుతుంది. అలాంటి పరమాత్మ ద్వారా లభించినటువంటి సుఖాన్ని, ఆనందాన్ని మనము ఒక్కరమే అనుభవించకుండా ఏదైతే మనము పొందామో దానిని ఇతరులకు కూడా అందించడం కొరకే మనము ప్రయత్నం చేయాలి. అందుకే పరమాత్మ మనల్ని జ్ఞానవంతులను చేసి అక్కడ నియమితం చేశాడు. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏంటి అంటే ప్రతి నిత్యము, క్షణము, అణువణువున పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ మనము పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది పూర్తి జ్ఞాన సంపన్నులమయ్యి, ఆరోగ్యవంతులమయ్యి, మరియు ఆ యొక్క జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మేము కూడా కావాలి, నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్పి ఈ మంత్రంలో తెలియజేయడం అండి. మనుష్యకో చాహియే భావార్థము, మనుష్యకో चाहिए कि बुद्धिमान, संयमी व करुणाशील बनकर सामान्य मनुष्यों के लिए प्रकाश स्तंभ हो. మానవులకు కావాల్సిందేనగా, మానవులంటే ఇక్కడ మనుష్యకో చాహియే అన్నారు. మానవులకు కావాల్సిందేనగా, మానవులంటే ఇక్కడ ఎవరైతే విచారించి, బుద్ధి ద్వారా శోధించి, విచారించి, మంథనం చేసి పనులు చేస్తారో బుద్ధిపూర్వకంగా వారే మానవులు. కాబట్టి వాళ్ళకు కావాల్సిందేమనగా వారికి బుద్ధిమంతులయ్యే,
సంయములయ్యి ఇంద్రియాలను తన వశంలో చేసుకున్న వారయ్యి మరియు కరుణాశీలునయ్యి సామాన్య మానవుల కొరకు ప్రకాశ స్తంభంగా ఉండాలి, ప్రకాశాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. ఈ మంత్రం యొక్క సారం. అందుకే నివృత్తు హోకర్ ప్రవృత్తు హోనా, నివృత్తులయ్యి ప్రవృత్తులవ్వడము. దేని ద్వారానగా ఇంటి పనుల నుండి తన యొక్క కర్మల నుండి నివృత్తుడయ్యి మరియు ఇతరుల యొక్క కర్మలను శుద్ధం చేయడం కొరకు ప్రకాశ మార్గం వైపు తీసుకెళ్లడం కొరకు ప్రవృత్తులవ్వడము. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా మనము ప్రేరణ కలిగి పరమాత్మ దర్శనాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మన యొక్క ఈ జన్మ ఏదైతుందో దాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు సామవేదంలో మొదటి ప్రపాఠకం సమాప్తమైంది. రెండో ప్రపాఠకం మొదటి ప్రపాఠం యొక్క ద్వితీయార్థము మొదలవుతుంది. అందులో ద్వితీయార్థంలో ప్రథమ దశతి, మొదటి దశతి మంత్రము 55వది. ఈ మంత్రం యొక్క ఋషి వశిష్ఠ, దేవత అగ్ని, ఛంద బృహతి, స్వర మధ్యమ. దయాకా ఉమడతా హువా సముద్ర. దయా కరుణ భావనతో పొంగి పొలుతున్నటువంటి సముద్రము అనగా ఇక్కడ దయాభావనతో పొంగుతున్నటువంటి దయా కరుణా భావనతో నిండిపోయినటువంటి హృదయం ఏదైతుందో దాని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఓం దేవో వో ద్రవిణోదాః పూర్ణాం విభష్ట్వాసిచం ఉద్వాసించధ్వముపవా ప్రణధ్వమాదిద్వో దేవ ఓహతే. దేవః వః ద్రవిణోదాః పూర్ణాం వివష్ట్వాసిచం ఉత్వా సించధ్వం ఉపవా ప్రణధ్వం ఆదిద్ వః దేవ ఓహతే. మళ్ళీ పరమాత్మని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, హే మనుష్యో, ఓ మానవులారా, ఉత్ సించధ్వం. ఉత్ అనగా పైకి లేదా ఉంచ స్థానానికి లేదా ఉన్నత స్థానంలోకి అనగా, సించధ్వం నింపుకోవడం లేదా చల్లుకోవడం. నీ హృదయాలను अपने हृदय को दया की भावना से इतना सींचो कि वह दया तुम्हारे हृदयों से बाहर प्रवाहित होने लगे. ఓ మానవుడా లేదా ఓ మానవులారా, మీ యొక్క హృదయాలు ఏవైతున్నాయో ఆ హృదయాలను దయాభావనతో ఇంతగా నింపుకోండి. ఎంత అనగా ఆ దయాభావన ద్వారా మీ హృదయంలో దయాభావన పూర్తిగా నిండిపోయి బయట ప్రపంచం లోపలికి ప్రవహించాలి. అనగా దయాభావన ఇంత నింపుకో, ప్రతి ప్రాణి పైన మీ యొక్క దయావర్షం కురవాలి. ఆ విధంగా నింపుకో. వా और మరియు ఉప दुखियों के समीप पहुंचकर प्रणध्वम उनके जीवन को सुखी बनाओ. प्रण का अर्थ సుఖీ, సుఖవంతులను చేయడం. ప్రేణ శబ్దానికి అర్థం సుఖం. కాబట్టి మరి ఇంకేం చెయ్యాలి అంటే, దుఃఖియోంకి ఉప అనగా సమీపం. ఎక్కడికి సమీపం అనగా, ఎవరైతే దుఃఖితులు ఉన్నారో, కష్టంలో ఉన్నారో, ఎవరైతే బాధలో మునిగిపోయి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ప్రణధ్వం ఉన్కే జీవన్ కో సుఖీ బనాओ, వారి యొక్క జీవనాన్ని సుఖవంతులుగా చేయి, వారిని సుఖవంతులుగా చేయు. పరమాత్మ ప్రేరేపిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు. ప్రేరణ కాదు ఇక్కడ, పరమాత్మ ఆదేశిస్తున్నాడు. ఏమనగా, ఓ మానవులారా, జ్ఞానవంతులైనటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని పొందినటువంటి ఓ మానవులారా, మీ యొక్క హృదయాన్ని దయాభావనతో నింపుకొని, ఎలా అంటే అది పూర్తిగా పొంగిపోవాలి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఏ కొంచెం కష్టాన్ని అనుభవించినా వారికి సహాయత చేయడం. ఆ విధంగా మీ హృదయాలను తయారు చేసుకోండి. పూర్తి కరుణా భావనతో నింపుకోండి. ఆ విధంగా నింపుకొని ఏం చేయండి, ఎవరైతే దుఃఖాలలో ఉన్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారికి సహకరించి వారి యొక్క దుఃఖాన్ని దూరం చెయ్యండి, వారికి సుఖవర్షాన్ని
కలిగించండి, ఇవ్వండి అని. दुखी पुरुष जब हमारे समीप आए तो हम उनकी सहायता करें, यह भी भद्रता है. దుఃఖీ పురుషు ఎవరైతే కష్టంలో ఉన్నారో ఆ పురుషులు లేదా ఆ మానవులు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో, మన దగ్గరికి వచ్చినట్లయితే మనము వారికి సహాయత చెయ్యాలి. కష్టాల్లో ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్ళారో మనము గమనిస్తూనే ఉంటాం. ఎవరైతే కష్టాల దూరం చేస్తారో వారి దగ్గరికే వెళ్తారు. కాబట్టి అలాంటి వారి దగ్గరికి లేదా మనం కూడా సహకరిస్తే మన దగ్గర అలాంటి వారు ఎవరైతే ఉన్నారో దుఃఖంలో ఉన్నటువంటి వారికి వారు మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి సహాయత చేయడం ఏదైతుందో, వారి యొక్క దుఃఖాన్ని దూరం చేయడం ఏదైతుందో అది భద్రమే, మంచిదే, శుభం కలిగించేదే. కానీ ఇంకేమంటున్నా పరమాత్మ, కానీ అంతతో కాదు, పరంతో ప్రభు ఇస్తే కుచ్ అధిక చాతే హే, కానీ పరమాత్మ దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువగానే కోరుకుంటున్నాడు, ఇంకెక్కువగానే చెయ్యాలని చెప్పి ఆదేశిస్తున్నాడు లేదా కోరుకుంటున్నాడు. ఎక్కువ ఏంటి మరి అంటే ప్రభుకి ఇచ్చా హైకి, పరమాత్మ యొక్క కోరిక ఏందనగా హమ్ దుఃఖియోంకే ఆనేకి ప్రతీక్ష క్యోం కరే, మనము దుఃఖితులో మన దగ్గరికి రావాలని ఎందుకు ప్రతీక్ష చెయ్యాలి? ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు వచ్చినప్పుడే వారికి మేము సహాయత చేస్తాము అని మనం తిష్ట వేసుకొని కూర్చొని ఉండకుండా, మన దగ్గరికి వారు రావాలని మనం చూస్తూ ఉండకుండా ఏం చెయ్యాలి అంటే హమ్ ఉన్కే సమీప పహుంచకర్ ఉన్హే సుఖ్ పహుంచాహే, మనమే వారి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారికి సుఖాన్ని అందించాలి, వారిని సుఖవంతులుగా చెయ్యాలి. అదే పరమాత్మ కోరుకునేది. ఎవరైతే మన దగ్గరికి వస్తారో మనం చేస్తాము, మన దగ్గరికి వచ్చినప్పుడైతే చేస్తాం మనతోనైనంత వరకు. కానీ మన దగ్గరికి రాకుండానే కష్టాల్లో ఉన్న వారి గురించి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మనమే వెళ్ళి వారికి వారి యొక్క కష్టాలను దూరం చేయడం. ఈ విధంగా చేస్తే అప్పుడు పరమాత్మ యొక్క కృప కలుగుతుంది. పరమాత్మ కోరుకునేది అదే. ఈ రోజులలో మనం చూస్తున్నాం, కరోనా కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడితే సోను సూద్ చాలా ప్రచారం అయిపోయాడు. సోను సూద్ గారు సినిమా యాక్టర్, అతను చాలా వరకు చాలా మందికి సహకరించారు, అందరికీ వారు అడగక ముందే. ఆ విధంగా చేయడం పరమాత్మ కోరుకునేది ఏంటంటే అలాంటి వారిని. కాబట్టి మనం కూడా ఏం చెయ్యాలి అంటే మన వరకే కాకుండా ఈ జ్ఞానాన్ని ఇతరులకు కూడా అందించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి వారి దగ్గరికి వెళ్ళి సహకరించాలి. ఆ విధంగా చేయడమే పరమాత్మ యొక్క కోరిక. కాబట్టి पीड़ितों के पास पहुंचकर उनकी पीड़ा दूर करने पर आत इत, उसके पश्चात अवश्य ही देवः प्रभु वह तुम्हें ओहते प्राप्त होते हैं. అప్పుడేమవుతుంది అంటే దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, కష్టాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనము వారికి సహకరించి వారి యొక్క దుఃఖాన్ని కష్టాన్ని ఎప్పుడైతే దూరం చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క కష్టం దూరం కాగానే దాని తర్వాత ఆత్ ఇత్, దాని తర్వాత అవశ్య తప్పకుండా దేవః ప్రభు, దివ్య గుణాలు కలిగినటువంటి ఆ పరమాత్మ వహ తుమ్హే, వహనగా తుమ్హే మీకు లేదా మీకు, ఓహతే ప్రాప్తం హోతాయి ప్రాప్తిస్తాడు. ఎప్పుడైతే నీవు దుఃఖితుల దగ్గరికి వెళ్ళి సహకరిస్తావో, వారి యొక్క కష్టాలను దూరం చేస్తావో, ఎప్పుడైతే కష్టాల నుంచి వారు దూరం అయిపోతారో, వారి యొక్క కష్టాన్ని దూరం అవుతుందో అప్పుడు వెంటనే పరమాత్మ తప్పకుండా నీకు ప్రాప్తిస్తాడు. ప్రభు ప్రాప్తి ఇన్ సర్వభూత హితే రతః కోహి హోతీ హై. పరమాత్మ యొక్క ప్రాప్తి ఏదైతుందో, పరమాత్మ యొక్క ప్రకాశము, పరమాత్మ యొక్క దర్శనము ఏదైతుందో అది ఎప్పుడు కలుగుతుందంటే సర్వభూత హితే రతః, అన్ని ప్రాణులకు హితము చేసినప్పుడే, అన్ని ప్రాణులకు మేలు చేసినప్పుడే, అన్ని ప్రాణులకు కష్టాన్ని కలిగించకుండా సుఖం కలిగింపజేసినప్పుడే పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. పరమాత్మ మనకు పొందుతాడు, పరమాత్మ యొక్క దర్శనము కలుగుతుంది, అతని యొక్క ప్రకాశము
మన హృదయంలో జరుగుతుంది, మన మస్తిష్కంలో జ్ఞాన ప్రకాశం కలుగుతుంది, మన హృదయంలో పరమాత్మ తిష్ట వేసుకొని ఉంటాడు. కాబట్టి వహ ప్రభు పూర్ణ आसिचम, आ परमात्मा हृदय में दया की भावना के पूर्ण చేర్చను కో, హృదయంలో దయా భావనను పూర్తిగా నింపుకున్న వారిని వివష్టు చాతే హే కోరుకుంటాడు. పరమాత్మ ఎలాంటి వారిని? కరుణ భావన దయా భావన హై ఉన్నది, కానీ కరుణ భావన, కరుణ ఉంది, దయా ఉంది, ప్రేమ ఉంది, ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ కరుణను, ఆ ప్రేమను, ఆ దయను ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నవారు వచ్చి మన దగ్గరకు వచ్చి అడుగుతారో అప్పుడు మనం సహకరిస్తున్నాం. ఆ విధంగా కాకుండా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మనము స్వయంగా తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క కష్టాలను దూరం చేసినప్పుడు పరమాత్మ మనకు లభిస్తాడు. కాబట్టి పూర్తి భావనను సంపూర్ణంగా హృదయంలో దయాభావనను, కరుణాభావన నింపుకున్నప్పుడే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. దయాకి న్యూనత హమే ప్రభు సే దూర్ రఖతీ హై. ఏ కొంచెం కూడా దయాభావన లోపాలు కొంచెం కూడా తక్కువ ఉన్నా, కరుణ కొంచెం తక్కువ ఉన్నా అప్పుడు ఏమవుతుందంటే పరమాత్మ నుంచి అదే విధంగా కొంచెం కొంచెము దూరం చేస్తుంది. కాబట్టి పరమాత్మకు దగ్గరగా ఉండాలి అంటే మనము సంపూర్ణంగా దయాభావనతో నిండి ఉన్న వాళ్ళం కావాలి, సంపూర్ణ కరుణామయులం కావాలి. అప్పుడే పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. जब व्यक्ति करुणामय बनकर सबकी सहायता करता है, ఎప్పుడైతే వ్యక్తి కరుణామయుడయ్యి అందరికి సహాయత చేస్తాడో तब उसके पास स्वयं अपनी आवश्यकताओं के लिए धन की कमी हो जाती है. ఎప్పుడైతే వ్యక్తి కరుణామయుడయ్యి ఇతరులకు సహాయత చేస్తాడో అప్పుడేమవుతుంది, తన దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, తరిగిపోతుంది, సమాప్తం కూడా కావచ్చు. ఆ సమయంలో, అలాంటి సమయంలో ఏమవుతుంది, ఎప్పుడో ఏ వ్యక్తి అయితే ఇతరులకు సహాయత చేస్తాడో అతనికి అవసరం వచ్చినప్పుడు అతని దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, ఐశ్వర్యం ఉండకపోవచ్చు. అప్పుడు అలాంటి సమయంలో ఏమవుతుంది అంటే और कई बार ऐसा विचार आने लगता है कि इतने श्रम से कमाए हुए धन को इस प्रकार औरों पर कैसे व्यय कर दे. ఆ విధంగా విచారం వస్తుందన్నమాట. నేను ఇతరులకు సహాయత చేస్తాను, చేసినంత మాత్రమే సమాప్తం అయిపోతుంది, మరి నా అవసరాలకు ఎలా అనే విచారణ వస్తుంది. ఆ విచారణ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, నేను ఇంత పరిశ్రమ చేసి సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇతరులకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, నేను ఎలా ఖర్చు పెట్టగలను, వారికి ఏ విధంగా సహాయత చేయగలను అని మనసులో విచారణ వస్తుంది, ప్రశ్న వస్తుంది. కాబట్టి అప్పుడు దానికి సమాధానం ఏంటంటే इस प्रश्न का उत्तर वेद इस रूप में देता है. ఈ ప్రశ్నకు సమాధానము వేదమే ఈ విధంగా చెప్తున్నది ఈ రూపంలో. ఏమని? वह तुम हे देवः वह प्रभु ही द्रविणोदाः धन देने वाले हैं. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఏదైతే నువ్వు శ్రమ చేసి సంపాదించిన అనుకుంటున్నావో ఆ శ్రమకు ఫలితాన్ని ఇచ్చింది పరమాత్మనే. కాబట్టి ఆ యొక్క ధనం ఏదైతుందో ఆ ధనము ఆ ప్రభువే, ఆ పరమాత్మనే ఇచ్చాడు. ఇచ్చేవాడెవరు? ఆ పరమాత్మనే, ఆ ప్రభువే. దేవ ప్రభువే, ఆ పరమాత్మనే ద్రవిణోదాహ ధనాన్ని ఇచ్చేవాడు. కాబట్టి పరమాత్మ ధనాన్ని ఇచ్చేవాడు కాబట్టి అతని దగ్గర తరగని ధనం ఉన్నది. ఎంత ఇచ్చినా పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతుందో అది తరగనిది. కాబట్టి నీవు కూడా ఇస్తూ పోతూ ఉంటే అది తరగదు, నీ అవసరాలకు ఉపయోగపడుతుంది, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి విచారము మనసులోకి రానియకుండా నువ్వు పనులు చేస్తావు. సబ్ ధన్ ఉస్ ప్రభు కా హై, సంపూర్ణ ధనం ఏదైతుందో అది పరమాత్మదే. ఉస్ ప్రభు కే ధన్ కో ప్రభు కి ప్రజా కే కళ్యాణ్ మే వ్యయ్ కర్ దేనా హీ ఠీక్ హై. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ధనం ఏదైతుందో, పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ధనాన్ని పరమాత్మ యొక్క ప్రజల కొరకే, ప్రజల హితం కొరకే దానిని ఖర్చు పెట్టడము మంచిది. కాబట్టి మానసికంగా కానీ ఏ విధంగా కూడా నీ లోపల అలాంటి విచారము కలగకూడదు. ఎలాంటిది? ఈ ధనాన్ని నేను ఖర్చు పెడితే ఇది నా అవసరాలకు ఉండదు అని. సాధారణంగా మానవులంతా, మనమంతా
మానవులంతా కానీ మనమంతా కూడా అదే ఆలోచిస్తాం. మనం ఇంత కష్టపడి పరిశ్రమ చేసి సంపాదించాము, దీనిని ఇతరుల కొరకు ఉపయోగిస్తే మరి నా అవసరాలకు ఎలా అని. కానీ ఆ ధనాన్ని మంచి పనులకు ఉపయోగిస్తే అది తప్పకుండా మనకు కలుగుతూనే ఉంటుంది. అదే ధనాన్ని భోగ విలాసాలకు ఉపయోగించినప్పుడు అది మనకు ధనము, మళ్ళీ మన అవసరాలకు ధనము కలగదు, మరియు మనం పూర్తిగా శరీర పరంగానే కాకుండా ఆత్మపరంగా కూడా చాలా చాలా నాశనమైన వాళ్ళం అయిపోతాము. ఇహచేదవేది అధసత్యమస్తి నోచేదవేది మహతీ వినష్టి. చాలా చాలా నష్టమైన వాళ్ళం. ఆ యొక్క ధనాన్ని విచ్చలవిడిగా వాడుకొని ఇంద్రియాలోలుడయ్యి తన సుఖం కొరకే ఏదైతే అనుకుంటున్నారో, భోగ విలాసాలను పొందడం సుఖం అని అనుకుంటున్నారో అందులో ఉపయోగించడం ద్వారా పూర్తిగా వినాశనానికి కారణమవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా పరమాత్మ ద్వారా ఇవ్వబడినట్టు ధనం ఏదైతుందో అది ప్రజల హితం కొరకే, ప్రజల మేలు కొరకే. ప్రజలకు కూడా వారు ఆ ధనాన్ని తీసుకొని విచ్చలవిడిగా ఉపయోగించి వారు అధోగతి పాలు కాకుండా మంచి కొరకు, వారి యొక్క మేలు కొరకు ఎప్పుడైతే నీవు ఉపయోగిస్తావో అప్పుడు ఆ ఐశ్వర్యం ఏదైతే ఉందో అది తరగదు. ఎందుకంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యము తరిగేది కాదు. అది ఎంత ఇచ్చినా వస్తూనే ఉంటుంది. ఇచ్చేవాడు అతనే, తీసుకునేవాడు అతడే. కాబట్టి పరమాత్మ యొక్క ధనాన్ని నీవెప్పుడైతే పొందావో, నీ పరిశ్రమ చేసి ఆ యొక్క ధనాన్ని ప్రజల హితం కొరకు, ప్రజల కళ్యాణం కొరకు, ప్రజలకు సుఖాన్ని కలిగించే విధంగా ఖర్చు చేయడమే మంచిది. ఈ మంత్రం యొక్క భావార్థము, ప్రభుకి ప్రాప్తికే లియే దో బాతే ఆవశ్యక్ హై. పరమాత్మను పొందడం కొరకు రెండు మాటలు అవసరం, రెండు విషయాలు ఇక్కడ తప్పనిసరి. ఏంటి అంటే, ఒకటి హృదయ కా దయాసే పూర్ణ హోనా. హృదయం ఏదైతుందో దయతో పూర్తిగా నింపుకోవడం, నిండిపోవడము, నిండి ఉండడం, కరుణ భావనతో నిండి ఉండడం, ప్రతి ప్రాణి పట్ల కరుణ ప్రేమ చూపెట్టడం. మన శరీరంలో ఏదైతే కొంచెం హాని కలగగానే మనం ఏం చేస్తాము, చేతికో కాలికో దెబ్బ తగిలితే దానిని ఎంతో విధంగా, ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో, ఎంతో ప్రేమపూర్వకంగా శరీరం ఖరాబు కాకుండా దానిని కాపాడుకుంటాం, దానికి ఎన్నో రకాలుగా సేవ చేస్తాం. అదే విధంగా ఏ విధంగా అయితే మన శరీరంకి లేదా మనకి ఏదైనా హాని కలిగితే మనము చాలా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మనల్ని మనము లేదా మన శరీరాన్ని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇతర ప్రాణుల పట్ల కూడా ఆ విధంగా కరుణా భావనతో, దయాభావనతో ఉండడము, ఆ విధంగా చేయడమే పరమాత్మ యొక్క ఆదేశం. और दुखियों की సేవా కరుణ, హృదయాన్ని దయతో నింపుకోవడం మరియు ఇతరులకు దుఃఖితులకు సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి సహాయత చేయడం, వారికి సహకారాన్ని అందించడము. ఈ విధంగా రెండు విషయాలను మనము అనగా ఈ రెండు మాటలను గుర్తుపెట్టుకుంటే परमात्मा పొందగలము. ये दोनों बातें तभी हो सकती है जब हम अपने मन को वश में करके इस मंत्र के ऋषि वशिष्ठ बने. ఈ రెండింటిని మనము ఎప్పుడైతే నింపుకుంటామో మన దినచర్యలో, మన వ్యవహారంలో ఈ రెండింటిని మనం అలవర్చుకుంటే ఏంటి, హృదయాన్ని దయాభావనతో నింపుకోవడము మరియు ఇతర ప్రాణులకు, దుఃఖంలో ఉన్నటువంటికి, మానవులే కాకుండా ప్రతి ప్రాణికి సేవ చేయడం, సహకరించడం ఏదైతుందో ఆ పద్ధతిని మనము అలవర్చుకుంటే తప్పకుండా పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. మరి ఈ విధంగా కావాలి అంటే అది ఎప్పుడవుతుందంటే మనస్సును వశము చేసుకున్నప్పుడే, ఇంద్రియాలను వశము చేసుకున్నప్పుడే, అప్పుడే ఆ విధంగా మనము కాగలుగుతాము. అప్పుడు ఈ మంత్రం యొక్క ఋషి వశిష్ఠుడు అనబడతాడు. కాబట్టి పరమాత్మ యొక్క ఆదేశము ఏదైతే ఉందో, జీవుని యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, మానవుని యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ దానిని పూర్తి చేసుకోవాలంటే అతని యొక్క ఆదేశాన్ని, ఆజ్ఞను పాలిస్తూ ఉండాలి. అతని ద్వారా, పరమాత్మ ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఇతరులకు సహకరిస్తూ ఉండాలి. అదే మానవుని యొక్క కర్తవ్యము. అప్పుడే మానవుడు అనబడతాడు. కాబట్టి మానవునికి మరియు ఇతర ప్రాణులకు భేదం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆలోచించి పరమాత్మ ద్వారా చూపబడినటువంటి మార్గంలో వెళ్ళుతూ
ఇతర ప్రాణులకు ఉపకారం చేస్తాడో కరుణభావతో దయాభావనతో అప్పుడే మానవుడు అనబడతాడు. లేదా మానవునికి పశువుకి ఏమి భేదం ఉండదు. ఒక శ్లోకం కూడా ఉంది కదా, ధర్మేణ హీన పశుభిషమాన. ఇప్పుడే గుర్తుకొచ్చి ఇప్పుడే మర్చిపోయాను శ్లోకం. పశువులు తింటవి, మనము తింటాం. భోజనం పశువులు చేస్తే భోజనం మనం కూడా చేస్తాం. పశువులు పడుకుంటాయి, మనం కూడా పడుకుంటాం. పశువులు కూడా సంతానానికి అంటాయి, మనం కూడా సంతానం కంటాం. కానీ మానవునికి పశువులకి తేడా ఏంటి అంటే ఒకే ఒకటి, ధర్మము. ధర్మంగా వెళ్ళడమే. ధర్మో హితేష మధికో గుణ ధర్మేణ హీన పశుభి సమాన. ఏషాం న విజ్ఞాన తపోన దానం. ఎవరైతే విద్యా విహీనుడో, ఎవరైతే ధర్మహీనుడో అప్పుడు పశువునికి మానవునికి తేడా ఏముండడు. కాకపోతే ఇంకా పశువుల కంటే కూడా నీచుడైపోతాడు. ఏ విధంగా అంటే పశువులకు పరమాత్మ ఎంతవరకు నియమ నిబంధనలను చెప్పి పంపించాడో ఆ నియమ నిబంధనలోనే ఉంటవి. కానీ మానవుడు మాత్రము మానవునికి చెప్పిన పద్ధతులు ఏవైతున్నాయో వాటిని మర్చిపోయి పశువుల కంటే హీనంగా విచ్చలవిడిగా నడుచుకుంటూ పూర్తిగా అధోగతి పాలైపోతున్నాయి. కనీసం పశు జన్మ కూడా రాకపోవచ్చు. పశుపక్షులు కాకుండా ఇంకా కూడా నీచమైనటువంటి జన్మలు ఎన్నో ఉన్నవి. మలమూత్రాల్లో జన్మించడం, ఆ విధంగా కాకుండా అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా మనం ఆలోచించి మంచి కర్మలు చేస్తూ పరమాత్మ ఆదేశానుసారంగా ఈ 2 మంత్రాలలో చెప్పినట్టుగా మానవుని యొక్క కర్తవ్యం ఏంటంటే వాళ్ళు కోరుకునేది బుద్ధిమంతులయ్యి సంయములయ్యి కరుణాభావనతో ఇతరులకు సహకరించడము, దుఃఖితులకు వాళ్ళ యొక్క కష్టాలను దూరం చేసి సుఖవంతులను చేయడము. అప్పుడే పరమాత్మ యొక్క దర్శనము మరియు మోక్షము లభిస్తుంది. కాబట్టి మనము దుఃఖితులు మన దగ్గరికి వచ్చే వరకు ప్రతీక్ష చేయకుండా మనంతలో మనం తెలుసుకొని వారికి సహకరించడానికి ప్రయత్నము చెయ్యాలి. ఆ శక్తి, ఆ బుద్ధి పరమాత్మ మనకు కలిగిస్తూనే ఉండాలి. ఓం శం. ఓం